లాస్ట్ వీడియోలో మనం వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ కామెంట్స్ అంటే చూసాం. ఈ వీడియోలో మనం పైథాన్ ఆపరేటర్స్ చూసేద్దాం. కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా, ఆ ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్గా తీసుకుని సాల్వ్ చేద్దాం. ఫస్ట్, క్రియేట్ 2 వేరియబుల్స్ అండ్ స్టోర్ ఎనీ 2 numbers, దెన్ ప్రింట్ దేర్ సమ్. వాటికి ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. a = 10, b = 20, c = a + b, ప్రింట్ ఆఫ్ c. ఏ వేరియబుల్లో 10 అనే ఇంటీజర్ డేటా టైప్ సేవ్ చేసాం, b వేరియబుల్లో 20 అనే ఇంటీజర్ డేటా టైప్ సేవ్ చేసి, c అనే వేరియబుల్లో వేరియబుల్ a ప్లస్ వేరియబుల్ b సేవ్ చేసాం. సో మనకి అవుట్పుట్లో 30 జనరేట్ అయ్యాయి. సో ఇప్పుడు a అనేది వేరియబుల్ అని తెలుసు, వాల్యూ 10 అనేది ఇంటీజర్ డేటా టైప్ అని తెలుసు, b అనేది వేరియబుల్ తెలుసు అండ్ వాల్యూ 20 అనేది ఇంటీజర్ డేటా టైప్ అనేసి మనకు తెలుసు. దెన్ ఇక్కడ ఉండే ఈక్వల్ టు అండ్ ప్లస్ వీటిని ఏమంటాం? వీటిని మనం ఆపరేటర్స్ అంటాం. ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్ అండ్ వాల్యూస్. అంటే వేరియబుల్ అండ్ వాల్యూస్ పై ఆపరేషన్స్ చేయడానికి యూజ్ చేసే సింబల్స్ని ఆపరేటర్స్ అంటాం. సో ఇవే ఎగ్జాంపుల్. ఈక్వల్ టు, ప్లస్ అనే సింబల్స్నే మనం ఆపరేటర్స్ అంటాం. వీటిలో కొన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. మనం ఇంపార్టెంట్ ఆపరేటర్స్ చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్. Arithmetic operators are symbols used to perform mathematical calculation on numbers. Plus, minus, multiplication, division, modulo అంటాం వీటిని ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. a = 20, b = 10, print of a plus b, print of a minus b, print of a multiplied by b, print of a divided by b, print of a modulo b. సేవ్ చేసి రన్ చేస్తున్నాం. మనకు అవుట్పుట్ ప్రింట్ అయ్యి. సో ఎలా ప్రింట్ అయ్యింది చూద్దాం స్టెప్ బై స్టెప్. ఏ వేరియబుల్లో వాల్యూ 20 ఇచ్చాం, బి వేరియబుల్లో 10 ఇచ్చాం. ప్రింట్ a + b. a + b అంతా ఏ వాల్యూ 10 ప్లస్ b వాల్యూ 20. సో మనకి అవుట్పుట్లో 30 జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ 30 ప్రింట్ అయ్యాయి. మళ్ళీ a minus b, ఇక్కడ a వాల్యూ 10 మైనస్ b వాల్యూ a వాల్యూ 20 మైనస్ b వాల్యూ 10. 20 మైనస్ 10 మనకి 10. సో అవుట్పుట్ 10 ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ a ఇంటూ b, a వాల్యూ 20 ఇంటూ b వాల్యూ 10. 20 into 10 200. సో మనకి 200 ప్రింట్ అయ్యాయి. a డివైడెడ్ బై b, 10 డివిజన్ ఇది 20, 10 2s are 20. సో మనకి కోఎఫిషియంట్ ఎంత ఉంటుందో వాటిని మనకి డెసిమల్ వాల్యూస్లో ప్రింట్ అవుతుంది. సో 2.0 అని ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ రిమైండర్ అంటే మాడ్యులో అంటే మనకి రిమైండర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏ మాడ్యులో b, సో 10 మాడ్యులో b వాల్యూ 20. సో ఇక్కడ 10 2s are 20. సో మనకి రిమైండర్ 0. ఈ 0 మనకి ఇక్కడ ప్రింట్ అయ్యాయి. వీటిని మనం మాడ్యుల్ అంటాం. మాడ్యుల్ అంటే సింపుల్. ఎగ్జాంపుల్
వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 40 మాడ్యులో 5. వీటిని ఎలా ప్రింట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయాలంటే 5 8 40. సో వీటికి రిమైండర్ 0. 42 తీసుకుందాం. 42 మాడ్యులో 5. సో ఇప్పుడు 42 5 8 40. రిమైండర్ 2. సో ఇప్పుడు మనకి రిమైండర్ ప్రింట్ అవుతుంది. వీటిని మాడ్యూల్ అంటాం. మాడ్యూల్స్ ఇలా వర్క్ అవుతుంది. మాడ్యూల్స్ ఎప్పుడు రిమైండర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అవే డివిజన్ మనకి ఎప్పుడు కోషంట్ వాల్యూ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంకా మిగతా ఆపరేటర్స్ అన్ని మనకి తెలిసిందే, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్స్. వీటిని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అని అంటాం. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూసేద్దాం. రిలేషనల్ ఆపరేటర్ యూజ్డ్ టు కంపేర్ 2 values. 2 valuesని కంపేర్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో చూసేద్దాం. a = 20, b = 30. ప్రింట్ a is greater than b. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇవి మనకి ట్రూ అండ్ ఫాల్స్ బూలియన్స్ వాల్యూలో మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ లేదా ఫాల్స్ ప్రింట్ అవుతుంది. రన్ చేద్దాం. ఫాల్స్ ఎందుకంటే ఏ వాల్యూ 20 గ్రేటర్ దాన్ బి వాల్యూ 30. సో 30 కన్నా 20 చిన్నది, రైట్? సో ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. 20 30 కన్నా పెద్దదా? కాదు. కాబట్టి మనకి అవుట్పుట్లో ఫాల్స్ ప్రింట్ అయ్యాయి. ఇలా కంపారిజన్ చేస్తుంది. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ a = 30, b = 5. ప్రింట్ a is greater than b. ఇప్పుడు మనకి ట్రూ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఏ వాల్యూ బి కంటే పెద్దది కాబట్టి మనకి ట్రూ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మనకి రిలేషనల్ ఆపరేటర్స్ వర్క్ అవుతుంది. వీటిని మనం ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. a = 30, b = 20. ప్రింట్ a is greater than b. సేవ్ చేసి రన్ చేస్తున్నాం. మనకి అవుట్పుట్లో ట్రూ ప్రింట్ అయ్యాయి. ఎందుకంటే ఏ వాల్యూ బి కంటే పెద్ద వాల్యూ కాబట్టి మనకు ట్రూ ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఇంకా చూద్దాం. నాట్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ డబుల్ ఈక్వల్ టు అంటే ఏంటి చూద్దాం. డబుల్ ఈక్వల్ టు అంటే 2 వాల్యూస్ ఈక్వల్గా ఉంటే మనకి ఇవి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. a = 20, b = 20. సో మనకు ఈక్వల్ టు సేవ్ పెట్టి సేవ్ చేసి రన్ చేస్తున్నాం. సో ట్రూ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఎందుకంటే ఏ వాల్యూ 20నే, బి వాల్యూ 20నే, రెండు ఈక్వల్ కాబట్టి మనకి ట్రూ ఎగ్జిక్యూట్ అయ్యాయి. అదే ఇప్పుడు ఏ వాల్యూ 10 ఇచ్చేసి బి వాల్యూ 20 ఇచ్చేసి సేవ్ చేసి రన్ చేస్తే మనకి ఫాల్స్ ప్రింట్ అవుతుంది. సో వీటిని ఈక్వల్ టు అంటాం రిలేషనల్ ఆపరేటర్స్లో. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు వీటికి ప్రోగ్రామ్ చూద్దాం.
ఇప్పుడు ఇవి ఫాల్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని నేను నాట్ ఈక్వల్ టు పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. సో ట్రూగా ప్రింట్ అయ్యాయి, ఎందుకంటే ఇవి ఈక్వల్ కాబట్టి. ఇలా ప్రింట్ అవుతుంది, ఆపోజిట్ ఇవి వర్క్ అవుతుంది. వీటిని మనం నాట్ ఈక్వల్ టు అంటాం. నెక్స్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అని తెలిసిందే. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఈక్వల్ అంటే ఎక్కువైనా ఉండొచ్చు లేదా ఈక్వల్గానే ఉండొచ్చు. వీటికి మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ యూస్ చేస్తాం. వీటిని మనం రిలేషనల్ ఆపరేటర్ అని అంటాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూసేద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే మల్టిపుల్ కండిషన్స్ని కంబైన్ చేయడానికి యూస్ చేసేది మనం లాజికల్ ఆపరేటర్స్ అంటాం. వీటిలో మనకి 3 ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ ఉంటుంది. నేను ఎందుకు ఇక్కడ గేట్ అని మెన్షన్ చేస్తున్నాను అంటే మనం ఆల్రెడీ చదివి ఉన్నాం ఇంటర్మీడియట్లో గేట్స్, ట్రూత్ టేబుల్స్. సేమ్ అక్కడ ఏం చదివినామో ఇక్కడ కూడా అదే మనం యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం చూడండి ప్రోగ్రాంలో. ఫస్ట్ అండ్ గేట్కి ఎగ్జిక్యూట్ చేద్దాం. A ఈక్వల్ టు 5, B ఈక్వల్ టు 10, రిజల్ట్ ఈక్వల్ టు A ఈస్ గ్రేటర్ దాన్ 5 అండ్ B ఈస్ గ్రేటర్ దాన్ A ఈస్ గ్రేటర్ దాన్ 0, B ఈస్ గ్రేటర్ దాన్ 0. ప్రింట్ రిజల్ట్. సేవ్ చేసి రన్ చేస్తున్నాం. సో ట్రూ ప్రింట్ అయ్యాయి. ఎలా ఇక్కడ ట్రూ ప్రింట్ అయ్యాయి? ఎలా అంటే మనకి అండ్ గేట్ ఎలా వర్క్ అవుతుందంటే 2 కండిషన్స్ మనకు ట్రూ అయి ఉండాలి. ఎయిదర్ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా కూడా మనకి ఎగ్జిక్యూషన్లో ఫాల్స్ అయిన ప్రింట్ అవుతుంది. సో ఇవి 2 కండిషన్స్ ట్రూగానే ఉండాలి. ఇక్కడ చూద్దాం. ఏ వేరియబుల్లో వాల్యూ 5 స్టోర్ చేసినాం, బి వేరియబుల్లో వాల్యూ 10 స్టోర్ చేసినాం. రిజల్ట్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ 0 అండ్ బి గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 5 గ్రేటర్ దాన్ 0 అండ్ బి వాల్యూ 10 గ్రేటర్ దాన్ 0. ఇక్కడ 0 కంటే 5 పెద్ద వాల్యూ కాబట్టి మనకి ఇక్కడ ట్రూ. అండ్ 10 అనేది 0 కంటే పెద్ద వాల్యూ కాబట్టి ఇక్కడ ట్రూ. సో మనం అన్గెట్ అంటే ఏమన్నాం, 2 కండిషన్స్ మనకి ట్రూ అవ్వాలి, అప్పుడే మనకి ఎగ్జిక్యూట్ అయింది. ట్రూ ప్లస్ ట్రూ ఈక్వల్ టు ట్రూ ఆన్సర్లో. సో మనకు అవుట్పుట్లో ట్రూ ప్రింట్ అయ్యాయి. ఇలా మనకి అన్గెట్ వర్క్ అవుతుంది. వీటిని మనం ట్రూత్ టేబుల్లో చూద్దాం. ఏ, బి, ఇక్కడ ఏ అండ్ బి. సో ఇప్పుడు ఏ ట్రూ ఇస్తున్నాం, బి ట్రూ. ట్రూ ఇంటూ ట్రూ ట్రూ. మనకు 2 కండిషన్స్ ట్రూ అయి ఉంటే మనకి ఫైనల్ అవుట్పుట్ ట్రూ అవుతుంది. అదే ఇప్పుడు ఒకటి ట్రూ ఉండి బి ఫాల్స్ అయ్యి మనకి అవుట్పుట్లో ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే అండ్ గేట్లో 2 ట్రూ అయి ఉంటే ట్రూ ప్రింట్ అవుతుంది, ఒకటి ఫాల్స్ అయినా మనకి ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏలో ట్రూ ఉన్నాయి, బిలో ఫాల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఫాల్స్ అయ్యి బి ట్రూ అయి ఉంటే ఏ అండ్ బి ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే ఏ కండిషన్లో ఫాల్స్ ఉన్నాయి, బి కండిషన్లో ట్రూ ఉన్నాయి. సో మనం ఏం చెప్పినాం, కండిషన్లో 2 ట్రూ అయి ఉంటే మనకి ట్రూ ప్రింట్ అవుతుంది. ఏవైనా ఒక్కటి ఫెయిల్ అయినా కూడా మనకి ఫాల్స్ ప్రింట్ అవుతుంది. అండ్ ఫాల్స్ ఫైనల్ అవుట్పుట్ ఫాల్స్. ఇలా మనకి ట్రూత్ టేబుల్లో ప్రింట్ అయింది.
వీటిని మనం AND గేట్ అంటాం. నెక్స్ట్ OR గేట్. OR గేట్ అంటే అట్లీస్ట్ వన్ కండిషన్ ఈస్ ట్రూ. ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా మనకి ఇవి ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. A equal to 5, B equal to 10, A is greater than equal to 6 and B ఇక్కడ OR గేట్, B greater than 0. సేవ్ చేసి రన్ చేద్దాం. ట్రూ ప్రింట్ అయ్యాయి. ఎలా ట్రూ ప్రింట్ అయ్యాయి? ఎలా అంటే ఇక్కడ A వాల్యూ 5, B వాల్యూ 10, రిజల్ట్ A is greater than 6, A వాల్యూ 5 greater than 6 or B greater than 0, B 10 greater than 0. ఇక్కడ 5 greater than 6, 5 వాల్యూ 6 కంటే పెద్దదా? కాదు కాబట్టి ఇక్కడ మనకు ఫాల్స్ అయ్యాయి. ఆర్ 10 is greater than 0, 0 కంటే 10 వాల్యూ పెద్దదా? ఎస్, ట్రూ. సో ఇక్కడ ఆర్ గేట్ యూస్ చేసినాం కాబట్టి ఏవైనా ఒక్క కండిషన్ మనకి ట్రూ ఎగ్జిక్యూట్ అయితే మనకి అవుట్పుట్లో ట్రూ అని చూపిస్తుంది, రైట్? వీటిని మనం ఆర్ గేట్ అంటాం. సో మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్లో ట్రూ చూపించాయి. ఇలా మనకు ఆర్ గేట్ వర్క్ అవుతుంది. ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. A equal to 5, B equal to 10, ఇక్కడ హోల్ ఇద్దాం. సేవ్ చేసి రన్ చేస్తున్నాం. ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఇలా ఫాల్స్ ప్రింట్ అయ్యి, ఎందుకంటే A వాల్యూ 5, B వాల్యూ 10, 5 is greater than 6, 6 కంటే 5 పెద్దదా? కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్. ఆర్ B వాల్యూ 10 greater than 12, 12 కంటే 10 పెద్దదా? కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ ఇంటూ ఫాల్స్, ఫాల్స్. ఇలా మనకు ఆర్ గేట్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ నాట్ గేట్. నాట్ గేట్ అంటే సింపుల్. ఆల్రెడీ మనం రిలేషనల్ ఆపరేటర్స్లో చూసినాం నాట్ గేట్, ఐ మీన్ నాట్ ఈక్వల్. అలాగే మనకి లాజికల్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. రివర్స్ ది రిజల్ట్ ప్రోగ్రామ్లో చూద్దాం. A ఈక్వల్ టు 0, సరే ఈక్వల్ టు 10, రిజల్ట్ ఈక్వల్ టు నాట్ A ఈక్వల్ టు 10, ప్రింట్ రిజల్ట్. ఇక్కడ ఏమి ఇచ్చినాం? A వాల్యూ 10 ఇచ్చాం, రిజల్ట్ నాట్ గేట్ యూస్ చేసి A ఈక్వల్ టు 10 ఇచ్చాం. ఇక్కడ A వాల్యూ 10 ఈక్వల్ టు 10 ఈక్వలా? ఎస్, ఈక్వల్. బట్ మనం ఇక్కడ యూస్ చేసిన కండిషన్ నాట్ గేట్ కాబట్టి ఈక్వల్ అయినా కూడా వీటికి ఆపోజిట్గా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఫాల్స్ వస్తాయి. చూడండి, ఎస్, ఫాల్స్. సో ఇలా నాట్ గేట్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం వీటి మీద. ఫస్ట్, క్రియేట్ వేరియబుల్స్ A, B, C, find average. So create variables A equal to 10, B equal to 20, C equal to 30, D equal to A plus B plus C, E equal to D divided by 3, print E. సేవ్ చేసి రన్ చేస్తున్నాం. 20.0 మనకి ఎగ్జిక్యూట్ అయ్యి, ఇక్కడ మనకు ఫ్లోట్ వాల్యూలో ఎగ్జిక్యూట్ అయ్యి. నాకు ఇప్పుడు ఇంటీజర్ వాల్యూలో ఓన్లీ 20 మాత్రమే కావాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఫ్లోట్ డివిజన్ యూస్ చేయాలి. ఫ్లోట్ డివిజన్ అంటే సింపుల్. ఇక్కడ D డివైడెడ్ బై 3 ఇచ్చాం కదా, ఇక్కడ డబుల్ స్లాష్ ఇవ్వాలి. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తున్నాను. చూడండి, 20. ఇలా మనకి సింగిల్ స్లాష్కి డబుల్ స్లాష్కి డిఫరెన్స్. అవి ఫ్లోట్స్తో మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇవి మనకు ఇంటీజర్స్తో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎలా 20 ప్రింట్ అయ్యేది చూద్దాం. A వాల్యూ 20, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. A వాల్యూ 10, B వాల్యూ 20, C వాల్యూ 30. ఇక్కడ D వేరియబుల్లో A వాల్యూ ఎంత? 10 ప్లస్ B వేరియబుల్లో 20 ప్లస్ C వేరియబుల్లో 30. 10 ప్లస్ 20 ప్లస్ 30 ఎంత అయింది? మనకి 60 అయింది. సో E ఈక్వల్ టు D వాల్యూ 60 డివైడెడ్ బై ఆర్ డబుల్ స్లాష్ 3.
20 ఇచ్చాం. సో ఇప్పుడు 60 డివైడెడ్ బై 3 నార్మల్గా 60 డివైడెడ్ బై 3. సో 3 2 6 20. సో ఇప్పుడు అవుట్పుట్లో మనకి 20 ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఇలా వర్క్ అవుతుంది మనకు. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. కంపేర్ టూ నంబర్స్, క్రియేట్ వేరియబుల్స్ a and b, check a equal to 10, b equal to 5, a is greater than b, a is less than b, a equal to b. ఈ ప్రాబ్లం మీరే ట్రై చేయండి.